హెచ్ఐవి ఈ పేరు వింటేనే గుండె గుబేల్మంటుంది. ప్రపంచంలో హెచ్ఐవి బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మన దేశంలో కూడా ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. లైంగిక చర్యలు, రక్తం కలవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అయితే ఈ వ్యాధి వచ్చింది అని మానసికంగా కుంగిపోయి చివరకు వారు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన సభ్య సమాజానికి ఓ మేలుకొలుపు పిలుపునిచ్చింది. క్షణిక సుఖం కోసం కొత్త పుంతలు తొక్కేవారు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విశృంఖల శృంగార వాంఛతో హెచ్ఐవి బారిన పడుతున్నారు. అయితే మరికొందరు తమ జీవితం పోయింది, పక్కవారి జీవితం కూడా చెడగొట్టాలి అనే దుష్ట ఆలోచనలకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల జరిగింది. సినిమా థియేటర్లో కూర్చున్న ఓ అమ్మాయికి సీట్ కింద ఓ సిరంజి గుచ్చుకుంది. అది రక్తంతో ఉన్న సిరంజి. ఏమిటా అని చూసేసరికి ఆ అమ్మాయికి భయం వేసింది. అందులో ఒక చిన్న పేపర్ రాసి ఉంది. హెచ్ఐవి ఉన్న ఇంజెక్షన్ ఇక్కడ పెట్టాం, దానివల్ల నీ శరీరంలో హెచ్ఐవి వైరస్ సోకింది అని రాసి ఉంది. దీంతో ఆమె భయపడిపోయింది. కొద్ది రోజుల తర్వాత టెస్ట్లో ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. పలు థియేటర్లలో ఇలాంటి చర్యలకు పాల్పడేవారు మన దేశంలో మరింత పెరిగారు అని పోలీసులు చెబుతున్నారు. మెట్రో నగరాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇక గుంపుగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలా మధ్యలో నుంచి వచ్చి శరీరంలోకి సూదులు దించుతున్నారు. మరికొద్ది నెలల్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయికి కూడా సినిమా చూస్తున్న సమయంలో ఇలా సిరంజ్ గుచ్చుకోవడంతో టెస్టులు చేయించుకుంది. టెస్టుల తర్వాత ఆమె మరింత కుంగిపోయింది. ఇక ఈ వైరస్ ఆమెకు సోకింది అని తెలియగానే ఆమె మరింత మానసికంగా ఆందోళన పెట్టుకుంది. చివరకు 4 నెలలకే ప్రాణాలు వదిలింది. ఇక ఆరోగ్యవంతుడికి ఈ వ్యాధి సోకితే కనీసం 5 నుంచి 7 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇప్పుడు సరైన మందులు వాడి సక్రమ ఆహార నియమాలు పాటిస్తే 20 సంవత్సరాలు బ్రతకవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఈ వైరస్ ఎవరికైనా ఇటువంటి పద్ధతుల ద్వారా శరీరంలోకి సోకింది అని అనిపిస్తే ఈ జాగ్రత్తలు తీసుకొని వెంటనే మేల్కుంటే మీరు ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. మీకు ఎక్కడైతే ఆ గాయం పడిందో ఆ సిరంజి గాయం దగ్గర సబ్బుతో కడగాలి. అక్కడ క్రిములు ఏమీ లేకుండా చల్లటి నీటిని పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ సిరంజి ద్వారా లేదా మరే ఇతర మార్గాల ద్వారా ఆ వైరస్ మీ శరీరంలోకి వ్యాప్తి చెందింది అని మీరు భావిస్తే వెంటనే 24 గంటల లోపుల హెచ్ఐవి నివారణ మందులు అంటే యాంటీడోస్ తీసుకొని ఆ సిరంజి ద్వారా లేదా మరే ఇతర మార్గాల ద్వారా ఆ వైరస్ మీ శరీరంలోకి వ్యాప్తి చెందింది అని భావిస్తే వెంటనే 24 గంటల లోపు హెచ్ఐవి నివారణ మందులు అంటే యాంటీడోస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న డ్రగ్ 72 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఇలా 4 వారాలు తీసుకోవాలి. ఇలా ఆ యాంటీడోస్ తీసుకుంటే మీ శరీరంలోకి వెళ్లిన ఈ వైరస్ క్రమక్రమంగా నాశనం అవుతుంది. మీ ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతినకుండా ఈ డోస్ పనిచేస్తుంది. చాలా మంది ఈ వైరస్ క్రమంగా శరీరం అంతా పాకిన తర్వాత నీరసం, జ్వరం తగ్గని తర్వాత టెస్ట్ చేయించుకుంటారు. అందుకే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ఇటువంటి ప్రమాదం సంభవిస్తే ఇలాంటి జాగ్రత్త తీసుకొని ఈ పని చేయండి. దీంతో మీకు మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. ఇలాంటి ఉపయోగకర విషయాన్ని మీ మిత్రులందరికీ తెలియజేయండి.